కంబోడియా, థాయిలాండ్ దేశాలు హిందూ ఆలయం కోసం కొట్టుకుంటున్నాయి. అవును, మన హిందువుల ఆలయమే. సాక్షాత్తు శివాలయం. వేల ఎకరాల్లో లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలోని అడవిలో 1/2 కిలోమీటర్ కొండపైన నిర్మించిందే ఈ ప్రివిహీర్ ఆలయం. దీన్ని కట్టించింది మన హిందూ ఖాన్ రాజులైన 1వ సూర్యవర్మన్, 2వ సూర్యవర్మన్. ఎంతో అత్యద్భుతమైన కట్టడం ఇది. శివభక్తులైన రాజులు కేవలం ప్రివిహీర్ మాత్రమే కాదు, టామ్యూన్ ధామ్, ప్రసత్ టామ్యూన్ సహా ఎన్నో ఆలయాలను కట్టించారు. వీటన్నింటి వాస్తు నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుంది. ఎక్కడికక్కడ సుందరంగా ఉంటుంది. సూర్యుడి వెలుగులు ముందు ఆలయం మీద పడ్డ తర్వాతే చుట్టూ ఉన్న అడవి మీద ప్రసరిస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. కింది నుంచి పై వరకు మామూలు నేల ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ దాని ఎత్తు 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఏమాత్రం అలసట రాకుండా ప్రకృతిని కాపాడుతూ రాయితో నిర్మించిన శివాలయం ఇది. అంతేకాదు, మన హిందూ ఆలయాల మాదిరిగానే గుడి ప్రాంగణంలో కొలను ఉంది. దాని చుట్టూ నోరు తెరిచి ఉన్న సింహాలు కనిపిస్తాయి. రాళ్లపై హిందూ దేవుళ్ల శిల్పాలు ఎన్నో ఉన్నాయి. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం రాజుల కాలం పోయిన తర్వాత మెల్లిగా ఫ్రెంచ్ సేనల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. అంటే డైరెక్ట్ గా ఫ్రెంచ్ పరిపాలించలేదు, కానీ వారి కింద పనిచేసే రాజులు భయంతో లొంగిపోయారు. పెత్తనం మొత్తం ఫ్రెంచ్దే. దాదాపుగా 90 ఏళ్లు ఈ ప్రాంతంపై ఫ్రెంచ్ సేనలు పట్టు బిగించాయి. అయితే ఏ దేశానికి ఆ దేశం కోసం స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు రేఖను 100 ఏళ్ల క్రితమే సూచాయిగా సరిహద్దును ఫ్రెంచ్ అధికారులు నిర్ణయించారు. సరిగ్గా ప్రివిహీర్ ఆలయం కంబోడియాకు చెందినట్లుగా కొన్ని కిలోమీటర్ల దూరం అవతల థాయిలాండ్ సరిహద్దును నిర్ణయించారు. దీంతో ప్రముఖ ఆలయాలన్నీ కూడా తమ దేశంలోనే ఉన్నట్లు ప్రకటించుకున్నాయి. దీంతో హిందూ ఆలయం మాది, ఆచారాలు మావి, మా దేశ ప్రజలు ఆరాధించే ప్రివిహీర్ తమదేనని కొంత భాగాన్ని థాయ్ ఆక్రమించుకుంది. అసలు ఫ్రెంచ్ అధికారులు తప్పుగా మ్యాప్ను తయారు చేశారు కాబట్టి ఆ సరిహద్దులను తాము ఒప్పుకోమని తేల్చి చెప్పింది. అంతేకాదు, తమ ప్రాంతం నుంచి కూడా ఆలయంలోకి వెళ్లి తిరిగి వచ్చేలా దారులను కూడా ఏర్పాటు చేసేసింది. 1907 నుంచి ఈ గొడవలు మొదలయ్యాయి. అయితే 1959లో ఏకంగా చిన్నపాటి సరిహద్దు ఘర్షణ కూడా దిగాయి రెండు దేశాలు. ఫ్రెంచ్ గీసిన మ్యాప్ ఆధారంగా కంబోడియా మా ప్రాంతంలోకి రావద్దని హెచ్చరించింది. మాదే ఆలయం అంటూ థాయిలాండ్ ఏకంగా ఆలయంలోకి టూరిస్టులను కూడా పంపిస్తోంది. ఆదాయం కూడా పొందుతోంది. ఇదే కాదు, వందల పురాతన ఆలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. కానీ చాలా వరకు కంబోడియా ప్రాంతంలోకి వెళ్ళాయి. కానీ ప్రివిహీర్ ప్రాధాన్యత, గొప్పతనమే వేరు. అందుకే ఈ గొడవ. అయితే థాయిలాండ్తో యుద్ధం చేయలేక 1959లో అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియా ఫిర్యాదు చేసింది. రెండు దేశాలు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. ప్రివిహీర్ చుట్టూ ఉన్న పురాతన ఆలయాలను థాయిలాండ్ ఆక్రమించుకుందని ఆధారాలు సమర్పించింది కంబోడియా. మా ప్రాంత విశ్వాసాలను థాయిలాండ్ గౌరవించడం లేదు. మాకు భూమి కంటే ఆలయంతో ఆధ్యాత్మిక బంధం ఎక్కువ, కాబట్టి న్యాయం చేయాలని కోరింది. దీంతో ఫ్రెంచి అధికారులు గీసిన పత్రాలతో విచారణ చేయించింది. అంతర్జాతీయ నిపుణులు కూడా వెళ్లి పరిశీలించారు. దీంతో మ్యాప్ ప్రకారం ఆ ప్రాంతం కంబోడియాకే చెందుతుంది. కాబట్టి 1954 నుంచి మోహరించిన థాయిలాండ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానం సూచించింది. ఆ తర్వాత అంటే 1961లో తమ అభ్యంతరాలను కూడా థాయిలాండ్ మరోసారి చెప్పినా కూడా 1962లో తుది తీర్పునిచ్చింది న్యాయస్థానం. ఇందులో మరో అనుమానానికి తావు లేదు. మ్యాప్ను, సరిహద్దులను గౌరవించాలి. ప్రజల భావోద్వేగాలు, ఆచారాల కంటే న్యాయం చూడాలి. న్యాయంగా ఈ ప్రాంతం కంబోడియాదేనని మరోసారి తేల్చింది. వాస్తవానికి 1904లో ఫ్రాంకో సియామీస్ ఒప్పందంలో భాగంగా వాటర్ షెడ్ రేఖ ద్వారానే సరిహద్దులు నిర్ణయించారు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఆ ప్రాంతం కంబోడియాదేనని తేల్చి చెప్పింది. కానీ దీనికి థాయిలాండ్ అంగీకరించలేదు. మేము ఈ మ్యాప్ను అంగీకరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. దీంతో వివాదం నాటి నుంచి రగులుతూనే ఉంది. ఇక 2008లో ఈ ప్రివిహీర్ ఆలయానికి యునెస్కో గుర్తింపునిచ్చింది. దీంతో పర్యాటకంగా ఇది మరింత ప్రాచుర్యం సంపాదించింది. అదే ఏడాది రెండు దేశాల సైనికులు దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత రాకెట్లు, బాంబులు వేసుకున్నారు. తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో 2 కంబోడియా సైనికులు చనిపోయారు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో మళ్ళీ రెండు దేశాలు వెనక్కి తగ్గాయి. మళ్ళీ అంటే 2011లో ఇలానే రెండు దేశాలు గొడవ పడ్డాయి. అంతర్జాతీయ న్యాయస్థానం మళ్ళీ జోక్యం చేసుకుంది. ఆలయ ప్రాంతాలకు చుట్టూ 5 కిలోమీటర్ల ప్రాంతాన్ని మిలిటరీ లేకుండా చూడాలని ఆదేశించింది. కానీ ఆలయాన్ని ఎవరు మెయింటైన్ చేయాలనేది తేల్చలేదు. దీంతో అలానే గొడవ మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ తగ్గింది. మళ్ళీ ఏడాది అంటే 2025 మేలో రెండు దేశాల సైనికులు గొడవలకు దిగారు.
దీంతో థాయిలాండ్ నాటి ప్రధాని షినవ్రత కంబోడియా మాజీ ప్రధాని అయిన హున్ సెన్ కు కాల్ చేశారు. థాయిలాండ్ బ్యూటిఫుల్ ప్రధానిగా పేరు తెచ్చుకున్న షినవ్రత తన అనుభవాలేమితో చిన్న తప్పు చేసింది. ఓ అధికారిక కాల్లో, అంకుల్ మనం ఈ సమస్యను పరిష్కరించుకుందాం, గొడవలొద్దు, ఎలాంటి వివాదం లేకుండా చూద్దామని చెప్పింది. ఇందుకు ప్రతిగా కంబోడియా నేత హున్ సెన్ మీ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బున్సిన్ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, కంబోడియా సైనికులను బెదిరిస్తున్నాడని చెప్పారు. నేను చూసుకుంటానని ఈ థాయ్ ప్రధాని షినవ్రత చెప్పింది. అయితే కాల్ మాట్లాడిన 4 రోజుల తర్వాత ఈ కాల్ లీక్ అయింది. దీంతో శత్రువు నువ్వు అంకుల్ అంటావా అంటూ మిత్రపక్ష పార్టీలు ఈ ప్రధాని షినవ్రతకు మద్దతు ఉపసంహరించుకున్నాయి. దీంతో 38 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన ఆమె అంకుల్ అన్న పాపానికి పదవి పోగొట్టుకున్నారు, అది కూడా ప్రధాని పదవి. అయితే మళ్ళీ ఇప్పుడు 2 దేశాల మధ్య గొడవ మొదలైంది. 2 థాయిలాండ్ సైనికులు కంబోడియా భూభాగంలోని ఆలయంలోకి వెళ్లారు. తమ జాతీయ గీతం పాడుకుంటూ కంబోడియా సైనికులను రెచ్చగొట్టారు. ఆ తర్వాత తమ భూభాగంలోకి వెళ్లే క్రమంలో కంబోడియా పెట్టిన ల్యాండ్ మైన్ మీద కాలేశాడో సైనికుడు. దీంతో దాన్ని గుర్తించిన సైనికుడు చాలా తెలివిగా ఒకేసారి కింద ఉన్న లోయ లాంటి చెట్ల మీదకు దూకాడు. కానీ అది భీకరంగా పేలడంతో చుట్టూ ఉన్న మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. అది చూసిన కంబోడియా సేనలు నవ్వుకున్నాయి. మరుసటి రోజున థాయ్ సైనికులు రెచ్చగొట్టేలా తమ భూభాగంలోకి వచ్చారని కంబోడియా మీద దుమ్మెత్తిపోసింది. తమ సైనికులు తీవ్రంగా గాయపడటంతో థాయిలాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని కంబోడియా రాయబారిని బహిష్కరించింది. ఆ దేశంలోని రాయబారిని పిలిపించుకుంది. ఆ తర్వాత 2 దేశాలు ఏకంగా క్షిపణులు వేసుకునే వరకు వెళ్ళాయి. మీరే రెచ్చగొట్టారని ఒకరి మీద ఒకరు అబాండాలు వేసుకున్నారు. థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని పుంతమ్ కంబోడియా దూకుడుగా వ్యవహరిస్తోంది, మా మీద డ్రోన్లతో దాడి చేస్తుందని ఆరోపించారు. దాదాపు 1,00,000 మందిని సరిహద్దు గ్రామాల నుంచి థాయిలాండ్ ఖాళీ చేయించింది. అయితే క్లస్టర్ బాంబులను F-16లను వాడుతూ తమను బెదిరిస్తోందని కంబోడియా ఆరోపించింది. క్లస్టర్ బాంబులపై నిషేధం ఉన్నా కూడా వాడుతోందని ఆరోపణలు చేసింది. అయితే ఇక్కడే మరో విషయం కూడా ఉంది. థాయిలాండ్ మొదటి నుంచి అమెరికాకు మిత్ర దేశం. వియత్నాం వార్లో తన సైనికులను కూడా పంపించింది. అమెరికా సైన్యానికి ఇక్కడ బేస్లు కూడా ఉన్నాయి. ఆ దేశం ఉచితంగా ఇచ్చిన యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ఇటు ఆర్థికంగా సైనిక పరంగా దాయిదే పైచేయి. కానీ పరోక్షంగా చైనా మద్దతు కంబోడియాకుంది. ఇటు థాయిలాండ్తోనూ ఈ మధ్య సంబంధాలు పెంచుకుంది చైనా. కానీ కంబోడియా సైన్యం చైనా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. ఎంత చేసినా కూడా అంతర్జాతీయంగా మాత్రం థాయిలాండ్దే తప్పనే విమర్శలు కూడా వస్తున్నాయి. సైన్యం పరంగా అలాగే ఆర్థికంగా బలంగా ఉంది థాయిలాండ్. మీరు ఖచ్చితంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును గౌరవించాలని కోరుతున్నారు, కానీ థాయిలాండ్ వినడం లేదు. అయితే కంబోడియా వివాదాస్పద ప్రాంతానికి దగ్గరగా బాంబులు వేస్తోందని, వీటి వలన పురాతన ఆలయాలు దెబ్బతింటాయని థాయ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2 రోజులు భీకరంగానే యుద్ధం చేశారు. ఇక మేము యుద్ధ విమానాలను వాడతామని థాయిలాండ్ బెదిరించడంతో వివాదం మరింత పెరిగింది. ఇక్కడ కూడా ట్రంప్ తనదైన స్టైల్లో డైలాగ్ కొట్టాడు. నేను థాయిలాండ్ కంబోడియాలను హెచ్చరించాను, యుద్ధం చేస్తే మీతో నేను వ్యాపారం చేయనని చెప్పాను, నా మాట విని యుద్ధం ఆపేశారని చెప్పాడు. అందులో ఎంత నిజముందో కానీ థాయిలాండ్ కంబోడియా ప్రధానులు కాల్పుల విరమణను ప్రకటించారు. కౌలాలంపూర్లో సమావేశమై ఓ బలమైన నిర్ణయం తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే మన హిందూ రాజులు పాలించిన ప్రాంతంలో మనం లేం, కానీ మన శివాలయాల కోసం అక్కడ దేశాలు కొట్టుకుంటున్నాయి. హిందువులు 2 వైపులా ఈ ఆలయంలో పూజలు చేసేవారన్నారు. 2 దేశాల ప్రజలకు శివుడు ఆరాధ్య దైవం, తమ కోరికలను తీర్చే దేవుడు, పుట్టుకకు మరణానికి కూడా ఆయనే కారణం, పాపపుణ్యాలను చూసే దేవుడు శివుడని ఆ దేశ ప్రజలు బలంగా నమ్ముతారు. ఏదేమైనా మన హిందువులు ఈ ఆలయాలను జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. అంత అత్యద్భుతంగా అడవిలో ప్రకృతి అందాల మధ్యలో స్వర్గాన్ని తలపించేలా ఉంటాయి. అందుకే 2 దేశాలు ఓ శివాలయం కోసం కొట్టుకుంటున్నాయి. మరి ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.